ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనుసరించి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభం కంటే కార్య అంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుండి ధర్మశాస్త్రంలో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికి మనము 10 ఆజ్ఞలు ధ్యానించినాము. 10 ఆజ్ఞల యొక్క విషయం మరలా యొక్క 20వ అధ్యాయంలో 21 నుంచి 26 వరకు ఉన్నటువంటి భాగాన్ని క్లుప్తంగా మనము ధ్యానిస్తాం. దేవుడు 10 ఆజ్ఞలను వారికి వివరించి చెప్పినాడు. తిరిగి మరలా వారి జీవితంలో ఏది అవసరమో ప్రత్యేకంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం గమనించండి. 21 నుంచి ప్రజలు దూరంగా నిలిచి మోసే దేవుడున్న ఆ గాఢంధకారమును సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఈలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నానని మీరు గ్రహించితిరి. గమనించండి, ఆకాశంలో నుండి దేవుడు వారితో మాట్లాడినటువంటి యొక్క మాటలు అన్నీ కూడా వారు విన్నారు. ఎందుకంటే వారు విని ఆ పైన అన్నారు, మేము ఆయన మాటలు వినలేమయ్యా, మేము చనిపోతాం కాబట్టి నువ్వే మాట్లాడి మాకు చెప్పు, మేము వింటాము, అనుసరిస్తామని వారు 18 నుంచి 20 వరకు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. ఇక్కడ 21 నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు విన్నారు, గ్రహించినారు అని చెప్పేసి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్తూ ఒక మాట అంటాడు. 23వ వచనము 23, మీరు నన్ను కొలుచుచు వెండినైనను బంగారమునైనను దేవతలనైనను చేసుకొనకూడదు. ఏం చేయాలి? మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దయచేసి గమనించండి, దేవుడు మానవుని యొక్క విషయంలో కలిగి ఉన్నటువంటి యొక్క అభిప్రాయం, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఇష్టం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా అంటే మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదే దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట. ఆదికాండము 1:27-28లో దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఈ ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరిన కారణాన్ని బట్టి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుడు మానవుని ఆశీర్వదించాలని. కాబట్టి పిల్లారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనము కూడా ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో ఏం కావాలి అంటే 24వ వచనం, మంటి బలిపీఠం నా కొరకు చేయాలి. మంటి బలిపీఠం అనేది విశ్వాస జీవితంలో లేక ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి ముఖ్యమైనటువంటి కారణమై ఉంటుంది, ముఖ్యమైనటువంటి ప్రత్యేకత అయి ఉంటుంది. కాబట్టి నేను ఆ జీవితంలో ఏది అవసరమో మొదటిదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే 23వ వచనంలో మీరు నన్ను కొలుచుతూ వెండి దేవతలనైనా బంగారు దేవతలను చేసుకొనకూడదన్నాడు. మొదటి ఆజ్ఞ అదే, మొదటి ఆజ్ఞ కూడా అదే. ఎందుకంటే 1వ ఆజ్ఞ ఏంటంటే 23వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఈ భాగమంతట్లో కూడా 3వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడి మాట మళ్ళా ఎత్తి చెప్తున్నాడు. మీరు నన్ను కొలుస్తూ అంటే నన్ను పూజిస్తూ నన్ను సేవిస్తూ మీరు ఏం చేసుకోవద్దంటే వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొనకూడదు. గమనించండి పిల్లారా, క్లుప్తంగా 2 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం. ఒకటి, వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొనొద్దు. రెండవది ఏంటంటే వారి జీవితంలో మంటి బలిపీఠం. ఒకవేళ రాళ్లతో కనుక బలిపీఠం చేస్తే మలిచిన రాళ్లతోటి దాన్ని కట్టొద్దు. దానికి పనిముట్టు తగలనిచ్చినది అది ఏమవుతుందంటే అపవిత్రమవుతుంది. 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మంటి బలిపీఠం ఆశీర్వదించబడాలంటే. రెండవది, ఒకవేళ రాళ్లతో చేసుకోవాలనుకుంటే మలిసినటువంటి రాళ్లతో చేయొద్దు. నీ పనిముట్టు దానికి తగలొద్దు. ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే నీ ఉద్దేశం ఏది కూడా దానికి తగలొద్దు అన్నట్టు మాట. అందుకనే ఇనుప పనిముట్టే తగలొద్దు అంటాడు. మూడోది ఏంటంటే, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడకుండానట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. ఆల్టర్, ఈ రోజుల్లో దేవుని యొక్క ఆల్టర్ అంటే పుల్పీట్ అంటే లెక్క లేకుండా ఉన్నటువంటి దినాలు. కాబట్టి నేను ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయవలసిన వారంగా ఉంటున్నాం. మొదటిదిగా మనం గమనించాలి. 23లో మీరు నన్ను కొలిచినట్టు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొని. మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి
వెండి దేవతలను బంగారు దేవతలు ఎట్లా చేసుకుంటాం మనం? మనకు ఉంటుందా అని అంటే, నేను ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. మరలా 20వ అధ్యాయం, నిర్గమకాండము 26వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. నన్ను ప్రేమించి అంటాడు. ప్రేమించటం, దేవుని బిడ్డలారా, ప్రభువు నాకు ఇచ్చినట్టు ఆలోచన ఏంటంటే 23వ వచనం, మీరు నన్ను కొల్చుచు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకోవద్దు అంటాడు. ఎందుకు అంటే ఇక్కడ ఏమంటాడు? ఎటువంటి విగ్రహాన్ని కూడా చేసుకోవద్దు, మీరు నన్ను ప్రేమిస్తే అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నాకు అవగాహన ఉంటే విషయం ఏంటంటే, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం అని ఎరగాల. ఇది ఆత్మీయ గ్రహింపు కలిగిన వాళ్ళందరూ ఎరుగుదురు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేన్ని స్నేహించినా, ఏది కోరుకున్నా దేవుని కంటే ఆయన్నే సేవించాలి. ఆయనే మన జీవితంలో ప్రాముఖ్యమైన వారుగా, ప్రాధాన్యమైనటువంటి వారుగా ఉండాలి. ఆయనను తప్ప ఎవరిని కూడా ప్రేమించవద్దు. అందుకే అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000. నన్ను ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి వెండిని కానీ బంగారమును కానీ దేన్ని కూడా ప్రేమించడానికి సంగతిని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? అందుకని దేవుని కంటే దేన్ని ప్రేమించినా, ఇక్కడ వెండిని అంట. ఈ రోజుల్లో మనుషుల యొక్క విగ్రహాలు ఏంటంటే వెండి, బంగారము, ఈ లోక సంపదలన్నీ కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి వాటి మీద పట్టుకున్నాం. ఇవన్నీ విగ్రహాలే. నేను బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. బైబిల్లో చాలా లేఖనాలు ఉన్నాయి, కానీ ఇన్ని వివరాలు చెప్పలేకపోతున్నాం. దేవుణ్ణి ప్రేమించటము, బైబిల్లో యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటాడు 14వ అధ్యాయము 15లో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు అంటాడు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. అంతేకాదు, నా ఆజ్ఞలు గైకొన్నవాడే నన్ను ప్రేమించిన వాడు అన్నట్టు. దయచేసి మీరు తర్వాత ఈ భాగాన్ని వివరంగా చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిన సందర్భము మనము ఎరుగుదాము. 14:15 వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంట. 21 నుంచి, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు. నేనును వాడిని ప్రేమింతుము, వానికి నన్ను కనుపరుచుకోనని చెప్పాను. ఇస్కరియోతు యూదా కాని విషయంలో అంటాడు. ఇంకా ఇక్కడ రాయబడి ఉంది 23లో కూడా, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకోండు. మీరు వినుచున్న మాట నాది కాదు. దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటాడు. ఆజ్ఞను గైకొన్నటువంటి వాడు దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారము చేస్తాడు. అందుకొరకనే ఎవరిని మనం ప్రేమిస్తున్నాం? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా, దేన్ని గౌరవించినా, దేన్ని మనము అనుసరించినా అది విగ్రహము. ఏదైనా కావచ్చు. యేసు చెప్పినాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే ఫలానా ఇవన్నీ కూడా ఏం చేయాలా? విడవాలి. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు అన్నాడు. కాబట్టి బంధువులను కావచ్చు, కులాన్ని కావచ్చు, జాతిని కావచ్చు, పిల్లలను కావచ్చు, ఆస్తిని కావచ్చు, అంతస్తుని కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, గొప్పతనాలు, ఇతర గౌరవాలు, ఏది మనము ప్రేమిస్తున్నామో అది పెద్ద విగ్రహం అని మనము ఎరగాల. ఇంకోటి, లోక స్నేహం కూడా దేవునికి విరోధమైన విషయమైనటువంటి సంగతిని మనము ఎరగవలసిన. అందుకనే యోహాను సువార్త 21లో పేతురుతో ప్రభు అన్నాడు, 3 సార్లు అంటాడు. యోహాను సువార్త 21 అధ్యాయం 15 నుంచి అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. ఈ దినమున గమనించండి, దేవుని బిడ్డలంగా మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించాడు? ఆకాను దేని ప్రేమించినాడు? వెండిని ప్రేమించినాడు. బంగారాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి షీనారు వస్త్రాలు ప్రేమించినాడు. కాబట్టి దేన్ని ప్రేమిస్తున్నావు? అది విగ్రహము. ఒకవేళ భార్యను ప్రేమించిన, పిల్లలను ప్రేమించిన, ఆస్తిని ప్రేమించిన, బైబిల్ ప్రకారంగా అది విగ్రహము లేక లోక స్నేహము అంటాడు. లోక స్నేహము. ఈ దినాలలో క్రైస్తవులు మనకున్నటువంటి విగ్రహాలు ఏంటి అంటే ఆస్తి, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ధనాశ, బంగారము, వెండి, ఇవన్నీ క్రైస్తవుల్లో కూర్చున్నటువంటి విషయాలు. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4లో గమనించండి 4వ వచనము, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో
వాడు దేవునికి శత్రువగును. ఏమైతాడట? లోకాన్ని ప్రేమించడం కావచ్చు, లోకముతో స్నేహం చేయడం కావచ్చు, దేవునికి నీవు శత్రువు అని గుర్తుపెట్టుకో. లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవునికి శత్రువు. 1 యోహాను పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటే సందర్భం 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2:15 నుండి, లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడి, ఒకటి స్నేహించటము, రెండవది ప్రేమించటం. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపటము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము దేవుని చిత్తమైంది. దేవుని ప్రేమించాలి. ఆయన మనకి ఏది తెలియజేసినాడో దాన్ని మనం అనుసరించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి. అందుకనే మనం చదువుకునే వచనంలో వెండినైనను విగ్రహాలను ఏది కూడా చేసుకోవద్దు అన్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని అనుసరించి నేను ఒక వ్యక్తిని గురించి నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం. కాబట్టి పిల్లారా గమనించండి, అదే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి యొక్క భాగాన్ని అనుసరించి 20 మళ్ళీ నేను చదువుతున్నాను. మొదటిదిగా ఎట్లాంటి విగ్రహాన్ని కూడా మనము చేసుకోవద్దు అనేటువంటి విషయంలో దేన్ని ప్రేమిస్తున్నామో లేక దేన్ని స్నేహిస్తున్నామో అది విగ్రహము అనేటువంటి విషయాన్ని మనము ఎరగాలి, బైబిల్ ప్రకారంగా ఎరగాలి. రెండో విషయం ఏంటంటే అతడు ఏం చేయాలంట? బలిపీఠమును కట్టుకోవాలంట. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలను వారు ప్రేమించి ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఏం చేయాలి? మంటి బలిపీఠాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. ఎందుకంటే ఇదే బలిపీఠం గురించి ఇక్కడ మంటి బలిపీఠం అన్నాడు. రెండవది రాళ్లతో బలిపీఠం చేయాలన్నాడు. ఆ తర్వాత ఏది? మలసనటువంటి రాయి, అంటే ఇనుప పనిముట్టు తగలొద్దు. దీన్ని మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 5 నుంచి మీరు చదవండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 30 నుంచి కూడా అందులో కూడా బలిపీఠాల గురించి రాయబడి ఉంది. ఇదే నిర్గమాకాండం 27లో ఏముంటుందంటే తుమ్మకర్రతో బలిపీఠం చేయాలా, దాని బంగారు రేకు పొదిగించాలని. ఇవన్నీ బలిపీఠాన్ని గురించిన విషయం. తలంపు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించినట్టు యొక్క వ్యక్తి, దేవుణ్ణి స్నేహించినట్టు యొక్క వ్యక్తిని గురించి నేను మీకు తెలియజేస్తాను. అందుకనే ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటాడు, నన్ను ప్రేమించు వాడిని 1000 తరముల వరకు నేను కనికరిస్తానని చెప్పినాడు. ఈ సందర్భాన్ని అనుసరించి ఈ బలిపీఠాన్ని గురించి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మన పితరుడి అబ్రహాం గురించి 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము, దయచేసి భాగమంతా మనకు గ్రహింపునటువంటి విషయమే. ఎక్కువ వివరాలు నేను తెలియజేయలేకపోతున్నాను తొందర మీద, కాబట్టి గమనించండి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినాడు. 12 మొదటి నుంచి పిలిచినాడు. పిలిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను. 1 నుండి గమనించండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. ఏదైతే దేవుడు చెప్పినాడో ఆ మనిషి ఆ ప్రకారం చేసినాడు. 4వ వచనం ప్రకారం ఏమైండు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళినాడు అని రాయబడి ఉంది. 5వ వచనం ప్రకారం కూడా తన ఆర్జించినంత తీసుకొని కనాను దేశానికి వచ్చేసినాడు. 6వ వచనం, అప్పుడు షెకెం నందులో ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్ద చేరను. అక్కడ కనానీలు ఆ దేశంలో నివసించుంది. 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమైన ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టినాడు. గమనించండి, అక్కడ ఏం కట్టమన్నాడు? బలిపీఠం అనేది ముఖ్యమైన విషయం. మనం చదువుకుంటే ఇక నిర్గమాకాండము 20వ అధ్యాయము 23, 24లో మనం చదువుకుంటేగా బలిపీఠము. కాబట్టి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి బలిపీఠం, వారు ఆశ్రయించబడాలంటే, దీవించబడాలంటే బలిపీఠం అనేది. ఇక్కడ అబ్రహాం కూడా ఏం చేసినాడు? బయటకు వచ్చేసినాడు. బంధువుల నుండి, దేశం నుండి, అందరి నుంచి బయటకు వచ్చేసి దేవుడు చెప్పిన స్థలానికి వచ్చినాడు. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పరమటున్న బేతేలుకు తూర్పున్న ఆయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామన ప్రార్థన చేసినాడు. చూసినారా? అబ్రహాం యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి అనే బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఒకటి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటాడు, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు అందించువాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని కంటే ఏది ప్రేమించినా అది విగ్రహం అని మీరు ఎరగవలసిన వారంగా ఉంటుంది. దేన్ని ప్రేమించినా, ఇప్పుడు నేను అవన్నీ విషయాలు చెప్పలేకపోతున్నాం. గమనించండి, ఇదే ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనం,
తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామన ఎక్కడున్నాడు? తన జీవితంలో బలిపీఠం యొక్క అనుభవం. 13వ అధ్యాయం 18వ వచనం కూడా, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టిన. మమ్రే అబ్రహాము చనిపోయేంత వరకు బలిపీఠం యొక్క అనుభవం, హెబ్రోను యొక్క అనుభవం ఉంది. హెబ్రోను యొక్క అనుభవం, సింధూర వృక్షం యొక్క అనుభవం ఉంది. ఇది నేను బైబిల్ అన్నట్టు వాళ్ళు నా తలంపు ఏంటంటే ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు. జీవితంలో బలిపీఠం యొక్క అనుభవం. బలిపీఠం మీద ఏం చేయాలా? అర్పణలు అర్పించాలి. అబ్రహాము అర్పిస్తూ వచ్చినాడు. బలిపీఠం యొక్క బలిపీఠం కట్టుకోవడమే కాదు, అర్పణం అర్పిస్తూ అంటే తన జీవితమే బలి చేసినాడు. దేశం వదిలిపెట్టేసి ఇవన్నీ విడిచిపెట్టేసి నేను చూపి దేశానికి పోమంటే అర్థం ఏంటంటే అన్ని బలి అయిపోయినట్లే అవన్నీ వదిలిపెట్టేసి వచ్చినాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. అందుకని వచ్చినాడు. దేవుడు ఏమి చెప్తే చేసినాడు. దేవుడు ఏం చెప్తే చేసినాడు. అందుకని కాదు, దేవుని బిడ్డలకు ఎట్లా సన్మానం చేయాలనో 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు 3 మనుషుల్లాగా వస్తే వారిని ఆహ్వానించి వారికి ఏ సన్మానం చేయాలనో మనం 18వ అధ్యాయం చూడండి. వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం, అందుకనే వారు ఇచ్చినటువంటి యొక్క బలిని లేక సమర్పణను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలం. దేవుడు ఆశీర్వదించినాడు. అంతేకాదు 22వ అధ్యాయంలో కూడా అంతే. నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు మోరియా పర్వతంలో బలి అర్పించమన్నాడు. దేవుడు మాట్లాడకుండా చేసినాడు. దేవునికి ఎదురు మాట్లాడకుండా తాను చేసినాడు. దానిని బట్టి అబ్రహాం ఏమైనాడు? ఆశ్రయించబడ్డాడు. ఈరోజు మనం చదువుకుంటే వచ్చిన భాగాలను బట్టి, మన దహన బలులను బట్టి చాలా మంది జీవితాలలో సమర్పణ ఉండదు, ఏమీ ఉండదు. ఒట్టిగా ఏం చేస్తూ ఉంటామో ఏదో ప్రార్థన చేస్తామని చెప్పుకుంటాం. ఇట్లాంటి అబ్రహాం యొక్క జీవితాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఒక నన్ను ప్రేమిస్తే అబ్రహాంలో ఉన్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేయాలని తలస్తాను. దేవుడు అబ్రహాం గురించి ఓ సాక్ష్యం ఇచ్చినాడు. దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఊరికనే మనం చేసే ప్రార్థనలు బలిపీఠాలు అంగీకరించబడతాయనేటువంటి అపనమ్మకం పెట్టుకొని నష్టపోవద్దు. ఎందుకు అని చెప్తున్నానంటే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 24వ వచనము, మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులు నీ గొర్రె మేకలను నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేనేం చేస్తా? ఆశీర్విస్తాను. అందుకని అబ్రహాం ఏం చేసినాడు? ఇక్కడ నీ బలులను బట్టే ఉంటుంది నాయన. దీనికి ఇంకా ఆధారంగా మీరు తీసుకోవాలంటే కీర్తనలు 20లో అంటాడు. కీర్తనలు 20 మీరు తర్వాత ఈ భాగాన్ని చదవండి. సత్యాన్ని గ్రహించి నష్టపోకుండా ఆత్మీయంగా జీవించే విషయాలను మనము ఎరుగుదాం. కీర్తనలు 20వ అధ్యాయం గమనించండి. కీర్తనలు 20లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. విశ్వాస జీవితంలో త్యాగం ఉండదు, సమర్పణ ఉండదు, బలి అర్పణమే ఉండదు. ఒట్టిగా ప్రార్థన చేస్తారు, మందిరానికి వెళ్తూ ఉంటారు. ఒక దేవుని సేవకులు అంటే కూడా గౌరవం ఉండదు. అబ్రహాం ఏం చేసినాడు? దేవుడు వచ్చినాడు, వస్తే వారికి ఎంత సన్మానం చేసినాడు. అందుకని ఇక్కడ చదవండి, గమనించండి. కీర్తనలు 20 మొదటి నుంచి, ఆపత్కాల మంది యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నిన్ను ఆదుకోను గాక, నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకోను, నీ నైవేద్యములు నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. ఎప్పుడు నీ దహన బలులు నీ సమర్పణలను ఏమి అర్పిస్తున్నావో ఏమి చేస్తున్నావో దానిని బట్టే నీ కోరికను సిద్ధింపజేసి అబ్రహాం ఆ విధంగా చేసినాడు. దేవుడు 3 మనుషుల్లాగా వస్తే వారికి ఏమి గౌరవించాలో చేసినాడు. ఆ తర్వాత అన్నాడు, వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు ఉంటాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. నీ జీవితంలో దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ గౌరవం లేకుండా, సన్మానం లేకుండా, వారిని ప్రేమించకుండా, ఏ సమర్పణ లేకుండా ప్రార్థన చేయి. ఇంకా గమనించండి, ఈ భాగం అంతా మీరు చదువుకోండి. 5వ వచనం మధ్య భాగంలో, నీ ప్రార్థనలు యెహోవా సఫలం ఎప్పుడు. 3వ వచనం, ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకోనుగాక, నీ దహన బలులు అంగీకరించినారు. నీ నైవేద్యం ఏంది? నీ అర్పణం ఏంది? అందుకనే అబ్రహాము తన జీవితంలో చేసినాడు. అందుకనే అబ్రహాము గురించి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. దయచేసి బైబిల్లో మనం చదివేటువంటి యొక్క బైబిలే విషయంలో ఇంకా కొన్ని బైబిల్ మనం చదవవలసిన వారంగా ఉంటున్నాం. ప్రత్యేకంగా నేను చెప్తున్న విషయము, మేము కూడా దైవజనుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథము
41వ అధ్యాయం. ఇది రెఫరెన్స్ యొక్క బైబిల్ యొక్క కోడ్ చేస్తున్నాం. రెఫరెన్స్ బైబిల్ జ్ఞాపకం పెట్టుకోండి. యెషయా గ్రంథము 41, ఐజయా 41 చాప్టర్ 8వ వచనం. 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం గురించి నేను చదువుతున్నాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా. మన బైబిల్ ఏమనంటది? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఉంటుంది యెషయా గ్రంథము. ఈ రెండు విషయాలను మీరు అడిగారు. అందుకనే దేవుని బిడ్డలుగా రెఫరెన్స్ బైబిల్ మనము చదవడము చాలా మంచి విషయం అని చెప్పేసి మేము కూడా దేవుని దాసుల ద్వారా నేర్చుకున్నాం. 8వ వచనం మామూలు బైబిల్ చదువుతున్నాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడేమంటాడు? రెఫరెన్స్ బైబిల్ ఏమంటాడు చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానం. ఎట్లా అంటే దేవుణ్ణి ప్రేమించినాడు అబ్రహాము, దేవుణ్ణి ప్రేమించినాడు. అందుకనే ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించిన వాడు 1000 తరముల వరకు కరుణించబడతాడని చెప్పి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినాం. ఎవరిని ప్రేమిస్తున్నాం? అబ్రహాం యొక్క బలులు చూసినాం, ఆయన సమర్పణ త్యాగం చూసినాం, ఆశీర్వించబడ్డాడు. ఈరోజు మనందరికీ ఆశీర్వాదానికి కారకుడుగా ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి. అందుకని దేవుని స్నేహితుడట. నేను దేని స్నేహిస్తున్నావు? యోహాను గారు చెప్పినట్టు, ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో, లేక యాకోబు చెప్పినట్టు, ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవునికి శత్రువు. లోకాన్ని ప్రేమించేవాడు వ్యభిచారిగా తీర్చబడుతుంది. అదే యోహాను గారు అన్నాడు, లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు, ఒకటి స్నేహించటము, ప్రేమించడం. అందుకని అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎట్లయినంటే దేవుని ప్రేమించినాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఏం చేసినాడంటే దేవుని ఆజ్ఞలు అనుసరించినాడు. అందుకని ఆశీర్వించబడ్డాడు. ఈ మాటలు అనుసరించి దేవుని బిడలముగా మన పితరుడికి అబ్రహాం గారిని ఒక్కరిని మాత్రమే నేను చూపిస్తూ వచ్చినాను. ఈరోజు నేను పేతురుకేసిన ప్రశ్న మనకేస్తున్నాడు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15 నుంచి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఏది ప్రేమించినా, బంగారాన్ని ప్రేమించినా, వెండి. ఈ రోజుల్లో విగ్రహాలు ఉండవు, కానీ ఇవే మనం బంగారం మీద, వెండి మీద, ధనము మీద, ఇవన్నీ విగ్రహాలండి. ఆస్తి మీద, అంతస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద మనం ప్రేమించే వారంగా ఉంటాం. ఇంకా పిల్లల మీద. అందుకని అబ్రహాం ఏం చేసినాడు? ఎవరిని ప్రేమించలే, దేవునికి అర్పించినాడు, మాట్లాడకుండా. అందుకని దీనివల్ల దేవునికి భయపడేవాడు అన్నాడు. అంతేకాదు దేవుడే సాక్ష్యం, నా స్నేహితుడైన, లేక నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానం అంటాడు. చెప్పగలరా నీ గురించి, నా గురించి? కాబట్టి అనుభవాన్ని ఎరిగి దేవుని బిడలముగా ఎలాంటి విగ్రహాలను మనం కలిగి ఉండకుండా దేవుని ఆజ్ఞలు అనుసరించి ఏది మనం కొలుస్తున్నాం, అందుకనే మనం కొలిసే కొలత రేపు మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మన యొక్క సమర్పణలు, మన త్యాగములు, మనం ఆ విధంగా అర్పించే అర్పణలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి సహాయం చేయనుగాక ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని. మేము కూడా మీ స్నేహితుడు, మిమ్మల్ని ప్రేమించినటువంటి అబ్రహాముని గురించి ఆ విధంగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించే వారంగా, మా ప్రియులు కూడా మిమ్మల్ని ప్రేమించి మీ నిజమైనటువంటి ఆశీర్వాదాలు పొందేవారుగా ఉంటూ సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.